లాజరుని యేసుక్రీస్తు వారు లెమ్మని ఆజ్ఞాపించాడు, బయటికి రమ్మని ఆజ్ఞాపించాడు. లాజరు చనిపోయి 4 రోజులు అవుతుంది, సమాధిలో పెట్టబడ్డాడు. Lazarus died and he was in the tomb for 4 days. యేసుక్రీస్తు వారు ఆ సమాధి బయట నుండి ఏమని అంటాడంటే, లాజరు బయటికి రా, దేవునికి స్తోత్రము కలుగును గాక. అప్పుడు దాకా తన దేహము కుళ్ళు వాసనతో ఉంది. It was decomposing. Flesh is decomposing. We need to understand, మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సంగతి ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఎవరితో మాట్లాడారు? టు హూమ్ జీసస్ స్పోక్. జీసస్ స్పోక్ టు ద స్పిరిట్ ఆఫ్ లాజరస్. దేవునికి స్తోత్రము కలుగును గాక. యేసుక్రీస్తు వారు లాజరు యొక్క ఆత్మతో మాట్లాడాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు బయటికి రా అని ఆజ్ఞాపించగానే లాజరు యొక్క ఆత్మ ఆ దేహంలో వెళ్ళి ఆ దేహాన్ని లేపి బయటికి సజీవంగా తీసుకొని వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకేం కలాయు, దేవునికి మహిమ కలుగును గాక. Whatever the food you keep to the spirit, it will be everlasting. It will raise you from the dead. It will increase your eternity. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిత్యత్వాన్ని సంతరించుకోవడానికి, నిత్యత్వంలో నీవు దేవుని ఎదుట సాక్షిగా ఉండడానికి నీకు సహాయపడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా.